ఖర్చు పెట్టడం ముఖ్యమా, సంపాదించడం ముఖ్యమా? ఎందులో కిక్ ఎక్కువ ఉంది? ఖర్చు పెట్టడంలో కిక్ ఎక్కువ ఉంది అనేవాళ్ళు కాస్త చెయ్యతని కాస్త. సంపాదించడంలో కిక్ ఎక్కువ ఉంది అనేవాళ్ళు రైట్, వెరీ గుడ్, చాలా తెలివిగలరు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఓకే, ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు సంపాదన? 16 ఏళ్లకే సంపాదన మొదలుపెట్టిన వాళ్ళు ఎంతమంది దాకా అసలు చెయ్యొద్దండి? 16 ఇయర్స్కి. సో ఫస్ట్ రోజు చాలామంది ఎత్తారు, వెరీ గుడ్. ఓకే, కాజల్ అగర్వాల్ తెలుసా? ఎవరామె? హీరోయిన్. ఆ అమ్మాయి 16 ఏళ్లకే సంపాదన మొదలుపెట్టింది. ఒకవేళ 16 ఏళ్ళకి సంపాదన మొదలుపెట్టి నెలకు ఒక 10,000 రూపాయలు కాస్త మ్యూచువల్ ఫండ్ లాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు రిటైర్ అయ్యేమంటే ఏజ్కి 60 ఏళ్ళలో వచ్చేటప్పటికి దాదాపు 18 కోట్లు వస్తాయి మీ దగ్గరికి. 18 కోట్లు. సో అంటే మెసేజ్ ఏంటంటే ఎర్లీగా ఎర్నింగ్ స్టార్ట్ చేయండి, అది ఇంపార్టెంట్. అయితే సంపాదన ఉంటే చాలదు, దాన్ని జాగ్రత్త ఖర్చు పెట్టాలి, కొంత మిగల్చాలి. ఎస్ ఆర్ నో? అసలు ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమింగ్, లోపలికి వస్తేనే ఖర్చు మిగిలినట్టు, ఇన్కమ్ అన్నట్టు. మిగిలినది లేకపోతే అంతా దిగే మిగులుతుంది చివరికి వచ్చేటప్పటికి. ఎస్ ఆర్ నో? సో మనం సంపాదన మొదలుపెట్టాలి, తర్వాత ఖర్చు పెట్టడం ఎట్లా కూడా తెలియాలి. అది తెలియాలంటే మనకి కాన్షియస్గా ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే, మనం ఖర్చు పెట్టడం అసలు మంచిదేనా? ఎస్ ఆర్ నో? ఖర్చు పెట్టడం మంచిది. ఎందుకంటే ఒక కుంటలో నీళ్లు ఉంటాయి, ఒక చిన్న చెరువులో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు మంచివా, నదిలో పారే నీళ్లు మంచివా? ఎస్. సో డబ్బు విషయంలో కూడా పారుతూ ఉండాలి. అంటే మన చేతిలోకి వచ్చిన డబ్బు మనం బీరువాలోని అట్లా ముక్కిపోకూడదు. మన దగ్గరకు వచ్చిన డబ్బు ఖర్చు రూపంలో బయటికి వెళ్ళాలి, మళ్ళీ లోపల రావాలి, బయటికి వెళ్తూ ఉండాలి, సర్క్యులేషన్ ఉండాలి. అప్పుడే మన హెల్త్ బాగుంటుంది, మన ఆరోగ్యం, మన ఫైనాన్షియల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఖర్చు పెట్టడం అనేది చాలా అవసరం. అయితే ఖర్చు పెట్టడంలో చాలా జాగ్రత్త కావాలి. మొన్న ఈ మధ్యన బ్యాంక్లో ఒక రిటైర్మెంట్ అయ్యాడు ఒక ఆఫీసరు. రిటైర్మెంట్కి 20 లక్షలు వచ్చింది, రిటైర్మెంట్, ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ. అలా అమ్మాయి పెళ్ళికి ఒక్క రోజులో 20 లక్షలు ఖర్చు పెట్టాడు. అంటే దాదాపు 35 ఏళ్ల సంపాదన ఒక్క రోజులో 20 లక్షలు ఖర్చు పెట్టాడు. సో అది సబబా కాదా మీరే ఆలోచించుకోండి. అంబానీ ఆయన ఆస్తిలో 1% కూడా ఖర్చు పెట్టాలి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి. కానీ మా బ్యాంక్ ఆఫీసరు ఆయన ఆస్తులు దాదాపు 20% ఒకరోజు పెళ్లి ఖర్చు పెట్టాడు. అంటే మనకు తెలియాలి మనం దేనికోసం ఖర్చు పెడుతున్నాం. అంటే ఆనందం, ముచ్చట అన్నీ మంచిదే, అన్నీ మంచిదే. మీరు సంపాదించండి, మీరు కోట్లు సంపాదించండి. మనకి ఏది అవసరం మనం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ నెల మాత్రమే సుఖంగా ఉండాలనుకుంటే మొత్తం ఈ నెల ఖర్చు పెట్టేయండి. రేపు కూడా సుఖంగా ఉండాలంటే పొదుపు చేయక తప్పదు. ఎస్ ఆర్ నో? మనం 100 మీటర్స్ పరుగు పందాల్లో పాల్గొన్నాం అనుకోండి, ఫాస్ట్గా వెళ్ళొచ్చు. మ్యారథాన్లో వెళ్తే మ్యారథాన్ 42.195 కిలోమీటర్స్ దూరం. అప్పుడు పరిగెత్తాలంటే ఏం చేస్తారు? స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ పరిగెడతారు లేదా? ఖర్చు విషయంలో కూడా అదే కావాలి. మనం ఇవాళ ఒక్కరోజే సుఖంగా ఉండాలంటే మొత్తం ఇవాళ ఖర్చు పెట్టండి, రేపు కూడా సుఖంగా ఉండాలంటే పొదుపు చేయక తప్పదు. ఈ పొదుపులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ఫ్లేషన్, ధరలు పెరుగుతూ ఉన్నాయి, దానికి అనుగుణంగా పొదుపు చేయాల్సి వస్తుంది. 40 ఇయర్స్ బ్యాక్ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఒక లగ్జరీ, ల్యాండ్లైన్ ఫోన్ ఒక లగ్జరీ. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లగ్జరీ కాదు. ఒక టేబుల్ ఫ్యాన్ 40 ఇయర్స్ బ్యాక్ పెద్ద లగ్జరీ, ఇప్పుడు ఏసీ కూడా లగ్జరీ కాదు. అంటే ధరలు పెరుగుతూ ఉన్నాయి, సౌకర్యాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. సో పెరిగే సౌకర్యాలు ప్లస్ పెరిగే ధరలకు అనుగుణంగా మనం సేవింగ్ చేయాలి. మనకి రోజు ఇంట్లో అన్నం తింటాం అవసరం, వారానికి ఒకసారి హోటల్కి వెళ్ళి భోజనం చేయటం, తినడం అది జస్ట్ కోరిక. మనకి స్విట్జర్లాండ్లో హోటల్లో కొన్ని రోజులు స్పెండ్ చేయటం కళ. కానీ గుర్తుపెట్టుకోండి, కొన్నాళ్ళకి కళలు అవసరాలుగా మారిపోతాయి. సో మనం ఎదిగే కొద్దీ కళలు అవసరాలుగా మారిపోతాయి. సో దానికోసం అని చెప్పి మనం సేవ్ చేయడం మొదలు పెట్టాలి. ఓకే, మనం గుర్తుపెట్టుకోండి, సాధారణంగా జీవించడానికి పెద్ద డబ్బు ఏం అవసరం లేదు. కానీ ఎదుటి వాళ్ళ జీవించాలనుకుంటేనే డబ్బులు ఎక్కువ షో చేయాల్సి వస్తుంది. ఎస్ ఆర్ నో? మీ లక్ష్యం కోటీసులుగా ఉండటమా, కోటీసులుగా కనబడటమా? కోటీసులు కావడమే కదా. దానికోసం ట్రై చేయండి. గమనించే ఉంటారు, 15 ఏళ్ళ కుర్రాడు, మీసాలు అప్పుడప్పుడే వస్తున్న కుర్రాడు తనకు మీసాలు వచ్చినట్టుగా, తను పెద్దవాడవుతున్నట్టుగా ఫీల్ అయిపోయి పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేయడం మొదలు పెడతాడు. 60 ఏళ్ళ ముసలాడు
ముసలోడు కాదు, 60 ఏళ్ళ వ్యక్తి అని చెప్పాలి, ఎందుకంటే మాట మార్చుకోవాలి. ఇప్పుడు 60 ఏళ్ళ వృద్ధాప్యం కాదు, 70 80 ఇయర్స్ దాటితే కానీ వృద్ధాప్యాలు కొంచెం వచ్చినట్టు లెక్క. కానీ 60 ఏళ్ళు వచ్చిన వాడు తలక రంగు వేసుకొని తను యంగ్లా కనపడడానికి షో చేసుకుంటాడు. ఎస్ ఆర్ నో? సో రైట్, ఓకే, సీనియర్ సిటిజన్. కానీ ఎందుకు చెప్తానంటే, వయసు తక్కువ ఉన్న పిల్లాడు తాను ఎక్కువ వయసు ఉన్నవాళ్ళ కనపడటానికి షో చేసుకుంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కుర్రాళ్ళ కనపడటానికి షో చేస్తుంటాడు. డబ్బు విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. పేదవాళ్ళు చాలామంది తాము ధనవంతులని చూపించుకోవడం కోసం తమ తాహతకు మించి ఖర్చు పెడతా ఉన్నారు. అదే ధనవంతులైన వాళ్ళు సింపుల్ లివింగ్ తోటి చాలా ప్లాన్డ్గా, క్యాలిక్యులేటెడ్గా ఖర్చు పెడతా ఉన్నారు. సో మనం ఏ స్టేజ్లో ఉండాలి, ఎవరు నిర్ణయించాలి? మనమే నిర్ణయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పొదుపు అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది. నేను వెస్ట్మార్ట్పల్లి సికింద్రాబాద్ వెళ్ళా ఉంటా, నేను ట్రైన్ ఎక్కాలనుకోండి, ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలి, రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, నా భోగి ఎక్కడ ఉందో చూసుకొని ట్రైన్ ఎక్కాలి అని వెళ్ళలేంత, ట్రైన్ ఎక్కేంత వరకే నా ప్రయత్నం. ఒక్కసారి ట్రైన్ ఎక్కి కూర్చుంటే నేనేం చేయక్కర్లా, ఆటోమేటిక్గా నా డెస్టినేషన్ చేరిపోతాను నేను. పొదుపు కూడా అంతే ఉండాలి. పొదుపు అనేది ఒక మానసిక నిర్ణయం అండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక కొడుకో కూతురు పుట్టిందనుకోండి, అమ్మాయిని చూడగానే అబ్బాయిని చూడగానే వీడి కోసం నేను నా ఫ్యూచర్ కోసం సేవ్ చేయడం మొదలు పెట్టాలి, మంచి సంపాదించాలి అనేది మానసిక నిర్ణయం. పొదుపు అనేది ఇప్పుడు మానసిక నిర్ణయమే. కానీ ఒక మానసిక నిర్ణయం కొన్ని రోజుల తర్వాత మాయమైపోతూ ఉంటుంది, ఎందుకంటే కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. అందుకని పొదుపు మానసిక నిర్ణయం, కానీ పొదుపు నిర్ణయం మానసికం. కానీ పొదుపు అనేది యాంత్రికంగా కావాలి. అంటే మనకు తెలియకుండానే పొదుపు చేస్తూ ఉండాలి. దానికి బెస్ట్ మార్గం ఏంటంటే, మీ సేవింగ్ అకౌంట్కి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయండి. రికరింగ్ డిపాజిట్ అని, తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అని, ఇట్లాంటి వాటికి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ రాసిస్తే ఆటోమేటిక్గా ప్రతి నెల మీ ఆదాయం ఖాతా నుండి కొంత అమౌంట్ పొదుపుకి మళ్లింపబడుతుంది. అది బెస్ట్ మార్గం అండి. ఎందుకంటే మనకి తెలియకుండానే ఆ మార్గంలో వెళ్ళిపోతే ఓవర్ ఏ పీరియడ్ మీ పెద్ద అమౌంట్ రెడీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జీవితం పట్ల కఠినంగా లేకపోతే కష్టాలు తప్పవు. గుర్తుపెట్టుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మారకపోతే తప్పని పరిస్థితి ఏర్పడితే తప్ప మారమండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. మనం క్యాష్ పేమెంట్ ఎక్కువ అలవాటుపడ్డాం. కానీ డిమాండేషన్ వచ్చిన తర్వాత మనం బలవంతాన ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ అట్లాంటివి ఎక్కువ చేసాం. అంటే మారక తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు మారతాం. అది పొదుపు విషయంలో కూడా అదే. మనం జీవితంలో కష్టాలు చూసిన వాళ్ళని, కష్టాలు కళ్ళ ఎదురుగా కనబడేసరికి అప్పుడు మారతాం మనం. అయితే తెలివైన వాడు కష్టాలు అనుభవించక ముందే ఊహించగలగాలి, ఏమేం కష్టాలు వస్తాయి, మనం ఎన్నాళ్ళు బతకగలం, అది ఊహించుకొని మనం పొదుపు నిర్ణయం తీసుకోవాలి. అయితే ఖర్చు పెట్టడం తగ్గించాలి అనుకుంటే బెస్ట్ మార్గం ఏంటంటే, రెడ్యూస్ యువర్ ఇన్కమ్. మీ ఇన్కమ్ 40,000 అనుకోండి. టెల్ యువర్ సెల్ఫ్, మై ఇన్కమ్ ఈజ్ ఓన్లీ 35,000. రెడ్యూస్ యువర్ ఇన్కమ్ అండ్ కీప్ దిస్ 5,000 ఫర్ ఫ్యూచర్ నీడ్స్. సో కన్వర్ట్ దెమ్ ఇంటూ సేవింగ్స్. సో మీరు ఎప్పుడైనా కానీ 40,000 వస్తున్నాయి అనుకుంటే ఖర్చు పెట్టడం చాలా ఈజీ. సో నా జీతం 35,000 అనుకుంటే ఈ 5,000ని మళ్ళించండి. మళ్ళిస్తే ఆటోమేటిక్గా మళ్ళించాలి, దానికోసం మీరు ఏం ప్రయత్నం చేయక్కర్లా. ఆటోమేటిక్గా మళ్ళీ దీనికి సేవింగ్స్ మళ్ళిస్తే అప్పుడు ఓవర్ ఏ పీరియడ్ మీకు తెలియకుండానే మీకు పెద్ద సంపద మీకు తయారై ఉంటుంది.